అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. బుడ్డి పాప హ్యాష్ ట్యాగ్ వచ్చేసి శ్రీకాకుళం చిట్టి అంటుంటారు. ఆ బ్రహ్మయే చెరు జాగృతి మంచి నేమ్ కదా, చిట్టి అని ఎందుకు పిలుస్తున్నారు నిన్ను? అలవాటైపోయింది ఎవరికి? మా ఫ్యాన్స్ పాటల సెలెక్షన్ ఎవరు చేస్తుంటారు? డాడీ మరి అప్లోడింగ్? డాడీయే పెద్దయ్యకి ఏమవుతావు? యాక్టర్. నేను యాక్టర్ అవుతా. యాక్టర్? నేను యాక్టర్ అవుతా. క్లాస్ ఫస్ట్ నువ్వు నమ్మొచ్చా? నమ్మొద్దురా, అడుగుతురు. టిక్ టాక్ పోయినట్లు ఇన్స్టాగ్రామ్ పోయిందనుకో, ఏం చేస్తావు? ఎందుకు నువ్వు స్కూల్ యూనిఫామ్ తోనే చేస్తున్నావు రీల్స్? స్కూల్ యూనిఫామ్ తో చేస్తే బాగా యూస్ వస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తుంటావు? పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం? పేదోళ్ళకి సాయం చేస్తారు, డబ్బులు ఇస్తారు. అద్దాలి శివరెడ్డి అనేవాడు పలానవాడు, వాడు మామూలుడు కాదు, వాడు ఇంకా చావలేదు. హాస్పిటల్లోనే ఉన్నాడు, లేస్తే వస్తాడు, వస్తే చేసేస్తాడు. తెలీదురా. అని తెలీదురా నీకు? సరే, ఇప్పుడు ఇదే పాట ఇక్కడ ప్లే అవుతుంది. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క టాలెంట్తో ఫాలోవర్స్ని పెంచుకుంటూ ఉన్నారు. సో రీల్స్తో వాళ్ళ ఓన్ కంటెంట్తో వైరల్ అవుతూ ఉన్నారు. ఒక బుడ్డి పాప హ్యాష్ ట్యాగ్ వచ్చేసి శ్రీకాకుళం చిట్టి అంటుంటారు. ఆల్మోస్ట్ వీడియోలు చూస్తే ఎమోషనల్గా కనెక్ట్ అయిన వీడియోలు చాలా ఉన్నాయి. కొన్ని వీడియోస్ అయితే 1 మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయన్నమాట. మ్యాక్సిమం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక వీడియో చేస్తుంది, స్కూల్ నుంచి వచ్చింది ఒక వీడియో చేస్తూ ఉంటుంది, అండ్ యూనిఫామ్తో కూడా రీల్స్ చేస్తూ ఉంటుంది. సో రైట్ నౌ సుమన్ టీవీ స్టూడియోలో ఉంది శ్రీకాకుళం చిట్టి. సో తనతో మాట్లాడదు. హాయ్ చిట్టి. హాయ్, ఎట్లున్నావు? బాగున్నాను. బాగున్నావా? ఓకే. శ్రీకాకుళం బాగుందా, హైదరాబాద్ బాగుందా? హైదరాబాదే బాగుంది. మరి ఊరు అదే కదరా, సొంతూరు. ఎందుకు శ్రీకాకుళం నచ్చలేదా? నచ్చింది. ఎందుకు హైదరాబాద్ నచ్చింది నీకు? ఇక్కడ ఉన్నంత అక్కడ ఉండవు, అందుకే. అవునా? ఇక్కడ ఏమున్నాయి అన్ని? ఇక్కడ పెద్ద దీపం ఒకటి ఉంది, అక్కడ లేదు. పెద్ద దీపం అక్కడ బుద్ధుని విగ్రహం దగ్గర, అక్కడ లేదు శ్రీకాకుళంలో. ఇంకేమున్నాయి ఇక్కడ? అదే చూసాను. హైదరాబాద్ అప్పుడప్పుడు వస్తుంటావా? ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఎట్లా వచ్చావు? బస్సులో వచ్చావా, ట్రైన్ లో వచ్చావా? ట్రైన్. ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మళ్ళీ రీల్ చేస్తావా హైదరాబాద్ వెళ్ళొచ్చానని? చేయను. చేయవా? ఓకే. కాదు, శ్రీకాకుళం చిట్టి ఏంటి? నీ అసలు పేరేంటి? కోడా జాగృతి. కోడా జాగృతి. జాగృతి మంచి నేమ్ కదా. చిట్టి అని ఎందుకు పిలుస్తున్నారు నిన్ను? అలవాటైపోయింది. ఎవరికి? చూసే వాళ్ళకా, నీకా? మా ఫ్యాన్స్. నీ ఫ్యాన్స్ కా? ఓహో, ఫ్యాన్స్ ఉన్నారు నీ ఫ్యాన్స్. అయితే ఎప్పటి నుంచి ఉన్నారు నీకు ఫ్యాన్స్? ఇన్స్టా స్టార్ట్ చేసి నుంచి. ఓకే, ఇన్స్టా ఫ్యాన్స్ ఉన్నారు నీకైతే మొత్తానికి. ఓకే. ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు డౌన్లోడ్ చేసావు నువ్వు? 2024లో. 2024లో. ఇప్పుడు ఇది ఏ ఇయర్? 2025. ఒక సంవత్సరంలోనే నీకు ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారా? ఓకే. ఇప్పుడు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 56,000. 56,000. ఓకే. ఎవరు చెప్పారు నీకు ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, వీడియోలు చేయాలని ఎవరు చెప్పారు ఫస్ట్? మా డాడీ. డాడీ చెప్పారా? ఓకే. మొత్తం నానే చేశారు అయితే, నీదేం లేదు. సరే, రీల్స్ చేస్తుంటావు కదా, పాటల సెలెక్షన్ ఎవరు చేస్తుంటారు? డాడీ. అది కూడా డాడీయేనా? ఓకే. మరి అప్లోడింగ్? డాడీయే. అన్ని డాడీయే. ఓకే. ఏ ఫోన్ వాడుతున్నావు నువ్వు? ఐఫోన్. ఐఫోన్ కేవలం దీనికోసం తీసుకున్నారా? ఎప్పుడు తీసుకున్నారు ఐఫోన్? 2024లో. ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్నారు. ఓకే. ఏం చదువుతున్నావు ఇప్పుడు నువ్వు? 5th క్లాస్. 5th క్లాస్. ఓకే. పెద్దయ్యకి ఏమవుతావు? యాక్టర్. యాక్టర్. హీరోయిన్ అయిపోతావా? అయిపోతా. మరి హీరోయిన్ అవ్వాలంటే నువ్వు శ్రీకాకుళంలో ఉండకూడదు కదా, హైదరాబాద్ రావాలి. ఎప్పుడు వస్తావు మరి? మూవీస్ లో ఛాన్స్ వస్తే వస్తాను. మూవీస్ లో ఛాన్స్ వస్తే వస్తావా? ఛాన్స్ రావాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి. అవును, మరి ఛాన్స్ రావాలంటే ఇక్కడే ఉండాలి కదా, ఇక్కడ పిలుస్తారు కదా నిన్ను. మరి ఎట్లా? మరి డాడీ చెప్పావు ఎప్పుడైనా ఇక్కడే ఉండాలి హైదరాబాద్ లో అని చెప్పావా? చెప్పలే. మరి చెప్పు, మరి ఇక్కడే ఉన్నారుగా, హైదరాబాద్ లోనే ఉండాలి మనం, మూవీస్ లో ఆఫర్ వస్తే ఇక్కడే ఉండాలని చెప్పాలి కదా. మరి వస్తే మా డాడీ తీసుకొస్తారు ఇక్కడికి. ఓహో, వస్తే అప్పుడు ఇటు అటు వెళ్తావా? ఓకే, సరే, డన్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 56,000. 56,000. ఓకే. మెసేజ్ వస్తున్నాయి నీకు? పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారా? చేస్తున్నారు. ఎలాంటి మెసేజ్ వస్తున్నాయి? మంచివే, సూపర్ అలాగా వస్తాయి. సూపర్ అలాగ వస్తున్నాయా? ఓకే. మరి చదువుకోవాలి కదా, మార్క్స్ ఎట్లా వస్తాయి నీకు? ఫస్ట్ ర్యాంకే ఎప్పుడున్నా. ఫస్ట్ ర్యాంకే ఎప్పుడు?
క్లాస్ ఫస్టా నువ్వు? ఉమ్, నిజమేనా? నిజమే. నమ్మొచ్చా? నమ్మచ్చు. ఓకే. ఏ సబ్జెక్ట్ బాగా ఇష్టం నీకు? తెలుగు, ఇంకా? ఇంగ్లీష్, ఓకే. మ్యాథ్స్ మ్యాథ్స్ ఇష్టమే. ఇష్టమే. ఎన్ని మార్క్స్ వస్తాయి మ్యాథ్స్? మ్యాథ్స్ 79, 80కి అలాగ వస్తాయి. 79, 80 వస్తాయి. బాగానే వస్తున్నాయి అయితే మొత్తానికి. ఓకే. 100కి 100 నీకు ఏ సబ్జెక్ట్లో వస్తాయి? 100కి 100 ఉండదు మా స్కూల్లో. 80కి వస్తాయి. సరే 80కి ఎన్ని వస్తాయి పోనీ? 79 వచ్చాయి. ఏ సబ్జెక్ట్లో? మ్యాథ్స్ మ్యాథ్స్లో. ఎప్పుడు? ఏ స్టాండర్డ్? 5th. ఈ స్టాండర్డ్లోనే ఇప్పుడే? ఓ సూపర్. అంటే అటు చదువుకుంటున్నావు, ఇటు రీల్స్ చేస్తున్నావు. స్కూల్లో ఏమంటున్నారు? రీల్స్ చేస్తున్నావుగా. ఏమనట్లే. ఫ్యాకల్టీ ఏం చెప్తారు? టీచర్ ఏమనరు, ఎందుకంటే నేను స్కూల్లో బాగా చదువుతాను కాబట్టి. ఓకే. ఎప్పుడు నువ్వు ఫ్రెండ్స్ రీల్స్ ఏం పెట్టలేదు, నువ్వు ఒక్కదానివే చేస్తున్నావు. మరి నీ ఫ్రెండ్స్ అడగట్లేదా నాతో రీల్స్ చేయని చెప్పి? ఫ్రెండ్స్ చేశాను. చేసావా? చేశాను. సూపర్. అయితే ఎంతమంది మీరు? నేను, మా డాడీ, మా అక్క, మా అమ్మ. ఓకే. నువ్వు, మీ డాడీ, అక్క, అమ్మ. ఓకే. అక్క ఏం చేస్తుంది? అక్క 8th క్లాస్. అక్క కూడా రీల్స్ చేస్తుందా? అక్క చేయదు. చేయదు. నువ్వే ఎందుకు చేస్తున్నావు? ఇంట్రెస్టా బాగా? ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లేదు, ఇన్స్టాగ్రామ్ తీసేసారనుకో, టిక్ టాక్ పోయినట్లు ఇన్స్టాగ్రామ్ పోయిందనుకో, ఏం చేస్తావు? ఏమి చేయను. ఏం చేయవా? బాధపడవా? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యాప్ లేదు, నువ్వు రోజు స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, మళ్ళీ ఇంటికి వచ్చి మంచిగా ఆడుకోవాలి. ఓకేనా? మరి ఫోన్ పట్టుకోవడానికి లేదు. పర్లేదా? నిజమే చెప్పాలి, నువ్వు నిజం చెప్పట్లే. పర్లే. ఏం పర్లే, మరి రోజు రీల్స్ చేస్తూ అలవాటు అయిపోయింది కదా, మరి ఒక రోజు చేయకపోతే కొంచెం అదోలా అనిపిస్తూ ఉంటది కదా. ఉండగలను. ఉండగలవు. ఉంటావా ఉండవా? ఇలా చెప్పు. ఉంటాను. ఉంటావు. అయితే నువ్వు ఈ రోజు నుంచి ఒక 5 రోజులు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయకైతే. ఇప్పుడే కదరా ఉంటానన్నావు. ఉంటావా ఉండవా? ఉండను. ఎందుకు ఉండవు? బాగా ఇంట్రెస్ట్ కాబట్టి. బాగా ఇంట్రెస్ట్ కాబట్టా? సినిమాలు చూస్తుంటావా? చూస్తాను. ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తుంటావు? పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమా? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం? పేదోళ్ళకి సాయం చేస్తారు, డబ్బులు ఇస్తారు. పేదవాళ్ళకి సాయం చేస్తారు, డబ్బులు ఇస్తారా? ఎవరు చెప్పారు నీకు ఈ మాట? మా డాడీ. మీ డాడీ చెప్పారా? ఎప్పుడైనా చూసావా పవన్ కళ్యాణ్ గారిని? చూడలే. రియల్ గా చూడలే. టీవీలో చూస్తుంటావుగా. టీవీలో చూడండి, ఫోన్ లో చూస్తాను. ఫోన్ లో చూస్తుంటావా? సరే ఫోన్ లో ఏం చూస్తుంటావు? రీల్స్. పవన్ కళ్యాణ్ గారు వస్తే పవన్ కళ్యాణ్ చూస్తా. సూపర్. ఓజీ సినిమా చూసావా? చూసాను. బాగుందా? బాగుంది. నీకు నచ్చిందా? నచ్చింది. అందరిని ఇలా ఇలా మొత్తం అంతా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా, అట్లా ఏది బాగా నచ్చింది నీకు? నాకు పవన్ కళ్యాణ్ సీన్ నచ్చింది. ముందు వస్తారు కదా కార్ పైన. చెప్పు. ఓ స్టార్టింగా? ఓకే. ఏదైనా డైలాగ్ చెప్తావా? డైలాగ్ చెప్పు. అల్లు అర్జున్ చెప్తా. చెప్పు. మద్దాలి శివరెడ్డి అనేవాడు పలానవాడు, వాడు మామూలుడు కాదు, వాడు ఇంకా చావలేదు, హాస్పిటల్లోనే ఉన్నాడు, లేస్తే వస్తాడు, వస్తే ఏసేస్తాడు అని తెలియదురా నీకు? నేను హాస్పిటల్ ఉన్నప్పుడు నీ గురించి ఏమవుతుంది తెలుసా? శివారెడ్డి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎక్కడ దాక్కోవాలని పారిపోండో, నిన్ను పట్టుకోవడానికి ఎక్కడ వెతకాలి, ఎన్ని రోజులు వెతకాలి, కానీ నువ్వేంట్రా? ఓకే. ఎవరు చెప్పారు నీకు ఈ చెయ్యి ఇలా పెట్టాలి, ఇలా పెట్టాలి, ఇలా తేవాలని ఎవరు చెప్పారు నీకు? మా డాడీయే. అది కూడా మీ డాడీ చెప్పారా? ఓకే. మొత్తం టీచర్ మీ డాడీయే. మీ డాడీ యాక్టర్ అవ్వాలనుకుని ఉంటాడు కదా, అవ్వలేకపోయారు కదా, అందుకే నిన్ను చేయాలనుకుంటున్నారా? అవునా? డాడీ ఏం చేస్తుంటారు? డాడీ కార్ డ్రైవర్. కార్ డ్రైవింగ్ చేస్తారా? ఓకే. మమ్మీ ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. మరి డాడీ కష్టపడి కదా నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. పెద్దయ్యకి నువ్వు ఎలా చూసుకుంటావు వాళ్ళని? బాగా చూసుకుంటాను. బాగా చూసుకుంటా అంటే ఎట్లా చూసుకుంటావు చెప్పు? ఇల్లు కట్టేసి ఇస్తా. ఇల్లు కట్టేసి ఇచ్చేస్తావా? ఎట్లా కట్టిస్తావు ఇల్లు? పెద్ద ఫ్లాట్లు కడతా. పెద్ద ఫ్లాట్లు కడతావా? ఎక్కడ? శ్రీకాకుళంలోనా హైదరాబాద్లోనా? శ్రీకాకుళంలో. అక్కడే కడతావా? ఎట్లా కడతావు? పెద్దవి ఫ్లాట్లు కడతాను. కడతావు. కట్టడానికి డబ్బులు కావాలి కదా. ఇన్స్టా చేసుకొని బాగా చదువుకుంటాను. ఇన్స్టా చేసుకుని బాగా చదువుకుంటావు. ఇన్స్టా చేసుకుని డబ్బులు వస్తాయా? వస్తాయి. ఎట్లా వస్తాయిరా? మా డాడీ చెప్పరు ఎప్పుడు. ఏం చెప్పరు? డబ్బులు వస్తాయి గాని నాకు తెలీదు. నీకు కూడా తెలీదు. మీ డాడీ చెప్పారు ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ లో డబ్బులు వస్తాయని? చెప్పలే. ఎవరైనా చెప్పారా నీకు ఇన్స్టాగ్రామ్ లో డబ్బులు వస్తాయని? ఎవరు చెప్పారు? మా ఫ్రెండ్స్. ఏమని చెప్పారు? ఇన్స్టాలో డబ్బులు వస్తాయని చెప్పారు. అవునా? ఇక్కడ డాడీ ఉన్నారు, అడుగు. ఇన్స్టాలో డబ్బులు వస్తాయని అడుగు. అడుగు. నాకు తెలీదు, నాకు ఇప్పటివరకు తెలియదు ఇన్స్టాలో డబ్బులు వస్తాయని. ఇన్స్టాలో డబ్బులు వస్తాయా డాడీ? అది మరి వస్తాయా డబ్బులు? ఏం చెప్పారు డాడీ? ప్రెజెంట్ అయితే రావట్లేదు. మరి ఎవరు చెప్పారు నీకు డబ్బులు వస్తున్నాయని? మీ ఫ్రెండ్ చెప్పారు కదా. మా ఫ్రెండ్స్, మా సార్. మీ సార్ కూడా చెప్పాడా? ఏం చెప్పిండు? ఇన్స్టాలో డబ్బులు వస్తాయి బాగా చెయ్యి అన్నాడు. ఇన్స్టాలో డబ్బులు వస్తాయి బాగా చెయ్యి అన్నాడా? ఓకే. ప్రమోషన్స్ వస్తాయి, డబ్బులు రావు. శ్రీకాకుళంలో ఏదైనా ప్రమోషన్ చేయాలనుకో నిన్ను పిలుస్తారు, బాగా చేస్తున్నావు కదా అని. ఇన్స్టాలో డబ్బులు రావు. వస్తాయి ఇప్పుడు?
రావు కదా, రావు చెప్పు మరి రావని. రావు. సరే మరి డబ్బులు రావు, పెద్దకి ఇల్లు ఎట్లా కట్టిస్తావు మీ డాడీకి? ఫేస్బుక్ లో నుంచి వస్తాయి. ఫేస్బుక్ నుంచి వస్తాయా? ఫేస్బుక్ లో ఎట్లా వస్తాయి? బాగా రీల్స్ మిలియన్ వ్యూస్ వస్తే వస్తాయి. ఓకే, ఇది కరెక్ట్ గా చెప్పు. ఓకే, మరి ఫేస్బుక్ లో అప్లోడింగ్లు ఇవన్నీ ఎవరు చేస్తారు? డాడీయే. ఓ, డాడీతో పని చేపించుకుని డాడీకి ఇల్లు కట్టించేస్తావా? అవునా? అవును, సరే, రోజు ఫోన్ చూస్తుంటావా? చూస్తాను. అసలు ఫోన్ ఇవ్వకుండా నిన్ను ఒక్కదాన్ని చదువుకోమంటే అసలు చదువుకుంటావా? చదువుకుంటాను. నిజం చెప్పాలి. నిజంగా. అయితే ఇప్పుడు నీకు ఫోన్ అవసరం లేదు. మీ నాన్నగారి పేరేంటి? కోడ లక్ష్మణ్ రావు. కోడా లక్ష్మణరావు. ఓకే, ఇంటి పేరు కూడా చెప్పమన్నారా ఎవరైనా అడిగితే? ఓకే, అయితే మీ డాడీ చెప్తున్నా నీకు ఫోన్ ఇవ్వద్దని 1 వీక్. ఇప్పుడే కదరా ఫోన్ లేకుండా ఉంటానన్నావు. నిజం చెప్పాలి, నువ్వు చెప్పే ప్రతిదీ నిజమే చెప్పాలి. ప్రామిస్. అయితే 1 వీక్ ఫోన్ వాడకూడదు. సరే, సరేనా? వాడతావా చెప్పు, ఏ విషయం చెప్తే దాన్ని బట్టి చెప్తానే. వాడుతాను. వాడతావా? ఎందుకు ఫోన్ వాడకుండా ఉండలేవా? రీల్స్ చేస్తాను కదా. ఒకవేళ రీల్స్ అవసరం లేదు, ఒక 1 వీక్ చేయాల్సిన పని లేదు, బాగానే వ్యూస్ వచ్చినాయి కదా, మిలియన్ వ్యూస్ వెళ్తున్నాయి, ఒక వారం చేయకుండా ఉండాలి, ఉండగలవా? ఉండలేను. ఉండలేవు, అలవాటు అయిపోయింది బాగా. ఉమ్. ఓకే, రీల్స్ అంత ఎఫెక్ట్ పిల్లల మీద. ఓకే, ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. ఓకే, హీరోయిన్ ఎవరు? శ్రీలీల. ఎందుకు శ్రీలీల? చాలా బాగా డాన్స్ చేస్తుంది కదా. డాన్స్ వచ్చా? డాన్స్ చేస్తావా? అన్ని ఎక్స్ప్రెషన్స్ తోనే చేస్తున్నావుగా. డాన్స్ నేర్చుకుంటున్నావా? వచ్చు. డాన్స్ వచ్చు. ఎట్లా నేర్చుకుంటున్నావు? టీవీలో చూసి నేర్చుకుంటున్నావా? మా డాడీ నేర్పిస్తాడు. అది కూడా డాడీయే. ఓకే, మమ్మీ ఎక్కువ ఇష్టం, డాడీ ఎక్కువ ఇష్టమా? డాడీ ఇద్దరు ఇష్టమే. ఒక్కళ్ళ పేరే చెప్పాలి. డాడీ. ఎందుకు డాడీ? రీల్స్ చేస్తున్నాడనా? కాదు, డాడీ బాగా చూసుకుంటాడు, రీల్స్ బాగా చేయిస్తాడు. మరి మమ్మీ? మమ్మీ కూడా వంట బాగా మమ్మీ చేస్తుంది, తింటున్నావా నువ్వు? చేస్తుంది. మరి వంట చేయకపోతే ఎట్లా మీరు? అప్పుడు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? డాడీయే. మళ్ళీ డాడీ. నీకు ఈ బట్టలు ఎవరు ఉతికారు, ఫుడ్ ఎవరు పెడుతున్నారు, స్కూల్కి ఎవరు రెడీ చేస్తున్నారు నిన్ను? స్కూల్ కి నేనే రెడీ అవుతా. నువ్వే రెడీ అయిపోతావా? చిన్నప్పటి నుంచి నువ్వే రెడీ అయిపోయావా? చిన్నప్పుడు డాడీ. అంటే మమ్మీ చేయలేదా? మమ్మీ కూడా చేసింది. మమ్మీ చేసి ఉంటుంది, డాడీ ఏం చేసి ఉండరు. డాడీ బయటికి వెళ్ళిపోవాలి కదా, జాబ్ చేయాలి కదా, పైసలు తేవాలంటే డాడీ బయటికి వెళ్ళాలి కదా. వెళ్ళాలి. మరి ఇప్పుడు ఎవరు ఇష్టం చెప్పు? మా డాడీ. ఎంత చెప్పినా మళ్ళీ డాడీ అంటున్నావుగా. సరే, మీ డాడీ ఇక్కడ లేడు, ఎవరి ఇష్టం? మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? డాడీ అంటే మళ్ళీ డాడీ ఇష్టమా? ఉమ్. ఎందుకు అంత ఇష్టం నీకు డాడీ అంటే? డాడీ అంటే ఇష్టం. అది ఎందుకురా? బాగా చూసుకుంటారు, రీల్స్ బాగా చేయిస్తారు, బయటికి కూడా తీసుకెళ్తారు. బాగా చూసుకుంటారు. ఓకే, అయితే పెద్దగా నువ్వు కూడా బాగా చూసుకుంటావు మీ డాడీని? చూసుకుంటాను. అసలు ఆయనకి కార్ డ్రైవ్ చేయకూడదు, ఇంట్లోనే నీతో పాటే ఉంటారు. ఓకేనా? మరి ఓకే. బయటికి వెళ్ళి ఏం పైసలు తేడు, నువ్వే చెయ్యాలి. ఉమ్. మీరిద్దరు ఆడపిల్లలే కదా, అక్క చెల్లెళ్ళు. మరి మీరు చూసుకుంటారా? చూసుకుంటాం. మీ దగ్గర పెట్టుకుంటారా? పెట్టుకుంటాం. నిజమే? నిజమే. నమ్మొచ్చు. నమ్మచ్చు. సరే, ఇప్పుడు నువ్వు ఆల్మోస్ట్ చాలా వీడియోలు చేసావు కదా, నేను ఒక వీడియో ప్లే చేస్తా. ఉమ్. ఆ ప్లే చేసిన వీడియో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఎట్లా చేస్తావో చేసి చూద్దాం. ఓకేనా? ఓకే. రెడీయా? ప్లే అని చెప్పు, వీడియో ప్లే అవుతుంది. ప్లే. రెడీయా? ఉమ్. ఓకే. కోదండ రాముని చూడు, కోరింది ఇచ్చేటివాడు, ఆసుంద రాముని చూడు, మా తల్లి సీతమ్మ జోడు. ఓకే, అట్లా కళ్ళలో పైకి పెట్టుకుంటుంటే ఇబ్బంది అనిపించట్లేదా? అలవాటైంది. అప్పుడు ఏం కనపడదు కదా, ఇలా పైకి పెట్టున్నా కూడా అలా ఎన్నిసార్లు రిహార్సల్స్ చేసావు ఇది చేసేటప్పుడు? 10 days. 10 days-ఆ? ఓహో, 10 రోజులు పట్టిందా ఆ రీల్ చేయడానికి నీకు? ఇది చాలా మంచి వ్యూస్ వచ్చాయి కదా. అవును. సరే, ఇప్పుడు ఇంకొక రీల్ ప్లే చేస్తా. ఓకేనా? ఓకే, డన్. దీనికి చేద్దాం. ఓకేనా? పిలిచి పిలిచి పిండ పిండకురా. సూపర్. వెంటనే ఏడుపు కూడా వచ్చింది నీకు, ఫీల్ అయిపోతున్నావా? వెంటనే చేయంగానే రెడీ రెడీ అన్నట్లు ఆ పాటకు తగ్గట్టు నువ్వు ఎమోషన్ వచ్చేస్తుంది. వచ్చేసి మామూలుగా అయితే బయట అందరికీ ఎమోషన్ అంత బాగా రాదు, గ్లేజరైన్ వేసుకుని ఏడుస్తారు తెలుసా నీకు? ఏం తెలుసు చెప్పు? గ్లేజర్ వేసుకుని వాడతారు. ఏడు గ్లిజరిన్ వేసుకుని ఇంట్లో పెడితే వేసుకుంటే ఏడుపు వస్తుంది. చుక్కేసుకుంటే ఏడుపు వస్తుందా? ఇది ఎవరు చెప్పారు? మా డాడీ. అది కూడా మీ డాడీ చెప్పారు. సూపర్, మీ డాడీయే నీకు మంచి టీచర్ అయితే. ఓకే, అది కూడా డాడీ చెప్పారు. నీకు గ్లిజరిన్ లేకుండా ఏడుపు వచ్చేస్తుందిగా. అక్క ఎవరినైనా బ్లాక్మెయిల్ చేయాలంటే ఏడ్ చేసే, ఇంట్లో ఏదైనా కావాలంటే వెంటనే ఇచ్చేస్తారు. ఓకే, ఈ రీల్ ఎన్ని రోజుల్లో నేర్చుకున్నావు నువ్వు? 2 days. 2 days. సూపర్, 2 days లో వచ్చేసింది. కొన్ని మిలియన్ వెళ్ళినాయి కదా, మిలియన్ వెళ్ళిన రీల్స్ ఏంటి నీకు గుర్తున్నాయా? కోదండ రాముని చూడు, ఇంకా కంటేనే అమ్మ అని అదొకటి, నీలంబరి, ఇంకా జానకి వెట్ శ్రీరాము,
ఇంకా గుప్పెడు గుండెలు కొడితే అదొకటి. పాడొకసారి. గుప్పెడు గుండెలు తడితే దాని చప్పుడు పేరు సంగీతం. అసలేం రాదా? ఓకే, డన్, సూపర్. సరే, ఒక డౌట్ ఉంది నాకు. ప్రతి రీల్లో నువ్వు స్కూల్ డ్రెస్తోనే చేసేస్తున్నావు. ఏంటి? పర్లేదు, వచ్చి రాగానే చేసేద్దామనా, లేదంటే మార్చుకునే టైం లేదా, లేదా నీకు బద్ధకం ఎక్కువ? అసలు ఎందుకు నువ్వు స్కూల్ యూనిఫామ్తోనే చేస్తున్నావు రీల్స్? స్కూల్ యూనిఫామ్ తో చేస్తే బాగా యూస్ వస్తున్నాయి, అందుకే స్టార్ట్ చేసి. ఎవరు చెప్పారు వ్యూస్ బాగా వస్తున్నాయి? ఎవరు చెప్పారు నీకు? ఒక రీల్ పోస్ట్ చేసాము, తెల్లారి మిలియన్ అయిపోయాయి. మిలియన్ అయిపోయాయి. అందుకే స్కూల్ యూనిఫామ్ బాగా కలిసి వచ్చిందా నీకు? ఓకే, అందరూ డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ చేస్తారు కదా. నువ్వు ఏ రీల్ ఓపెన్ చేసినా స్కూల్ యూనిఫామ్ లోనే ఉన్నావు. పైగా ఆ రిబ్బన్లు కట్టుకుని అవంతా స్కూల్కి ఎట్లా వెళ్తావు అక్కడ అట్లా కనిపిస్తూ ఉన్నావు. ఇప్పుడు రీల్స్ అన్ని స్కూల్ యూనిఫామ్ లోనే చేస్తావా? ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా నువ్వు అదే కాస్ట్యూమ్ లో వచ్చావు కదా, ఎందుకు మార్చుకున్నావు నువ్వు? యూనిఫామ్ తో చేస్తే బాగోదు కదా, మళ్ళీ అక్కడ యూనిఫామ్ ఇక్కడ యూనిఫామ్. అది డాడీ చెప్పారా నువ్వు చెప్పావా? డాడీ చెప్పారు. డాడీ చెప్పారా? అందుకనే మార్చేసుకున్నావా? యూనిఫామ్ తోనే వచ్చి ఉంటే బాగుండేది, ఇంటర్వ్యూ కూడా బాగా వెళ్ళేది, అయితే వ్యూస్ వచ్చేవి కదా. నువ్వే కదా చెప్పావు. ఏంటి అట్లా ఆడుతున్నావేంటి? అది క్యాప్ పెట్టుకున్నావు, అక్కడ ఏంటి అది వేసుకున్నది? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏంటి అదో టీ షర్టా? టీ షర్ట్ కాదు, రుమాల్ లాగా ఉంటది, రుమాల్ లాగా పెద్దది ఉంటది. అది ఎవరు తీసుకొచ్చారు? డాడీయా? డాడీ. కేవలం రీల్ కోసమా, లేదా మీ ఇంట్లో ఉందా అది? మా ఇంట్లో ఉంది, అప్పుడు షార్ట్ ఫిల్మ్ చేశారు మా డాడీ. మీ డాడీ షార్ట్ ఫిల్మ్ చేశారా? అప్పుడు అప్పుడు అట్లా రుమాల్ లాగా కట్టుకుని నువ్వు డాన్స్ చేసావా దానికి? చాలా బాగా చేస్తున్నావు, అండ్ రీల్స్ బాగా చేస్తున్నావు. ఫాలోవర్స్ ఎట్లా వస్తున్నారు? నీ రీల్స్ చూసినందుకే వస్తున్నారు కదా ఫాలోవర్స్, లైక్స్, కమెంట్స్. ఎక్కువ కమెంట్స్ లో నీకు బాగా నచ్చిన కమెంట్ ఏంటి? రెగ్యులర్ గా ఎలా పెడుతుంటారు నీకు కమెంట్స్? సూపర్ లవ్ సింబల్స్ పెడతారు, నువ్వేదైనా చెయ్యు, బాగా చదువుకో అని పెడతారు. ఇంకా పెద్ద కామెంట్స్ పెడతారు, అవే చూడండి మా డాడీ చూసుకుంటాడు. నా పని రీల్స్ చేయడమే. నీ పని రీల్స్ చేయడమే. శ్రీకాకుళం భాషలో చాలా చక్కగా మాట్లాడుతున్నావు. నువ్వేం 1 to 1 చెప్తున్నావు, నాకు అర్థం కావట్లేదు. ఇంకా చెప్పు ఏమన్నా. ఇప్పుడు సరే, సుమన్ టీవీకి వచ్చావు. సుమన్ టీవీ ఏంటి చెప్పు? ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? ఫోటోలు తీసుకోవడం. అంతేనా? ఇంటర్వ్యూ అంటే ఏంటి అసలు? ఇంటర్వ్యూ అంటే ఏంటి తెలీదు? తెలీదు. సరే, పెద్ద అయిన తర్వాత నువ్వు ఇల్లు కట్టిస్తానన్నావు కదా, ఇల్లు కట్టించిన తర్వాత మీ అమ్మా నాన్నలు కూడా చూసుకుంటానన్నావు కదా, మళ్ళీ తర్వాత ఇంకేం చేస్తావు? జాబ్ చేసుకోవడం చేస్తావు. ఓకే, నీకు బాగా ఇష్టమైన కలర్ ఏంటి? పింక్. ఏం ఫుడ్ బాగా ఇష్టంగా తింటావు? బిర్యానీ. ఏం బిర్యానీ? చికెన్ బిర్యానీ బాగా చేస్తారా ఇంట్లో? మరి నిన్ను వంట నేర్చుకోమని చెప్పరా పెద్ద అయ్యాక? నేర్చుకుంటావా? రీల్సే చేస్తావా? నేర్చుకుంటా. రీల్స్ చేయి, లైక్స్ వస్తాయి కదా. అమ్మ వంట చేస్తుందిలే. సరే, ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్పు, ఇంటర్వ్యూ ఎండ్ చేసేద్దాం. నాకు కొంచెం తిక్క ఉంది, దానికి లెక్క ఉంది. నా తిక్క అంతా చూపిస్తా, అందరు లెక్కలు తేలుస్తారా. ఎందుకు రా గబ్బర్ సింగ్ అని కెలికాను అనుకోపోతే, అలా నీతో అనిపించకపోతే వింటో వాళ్ళకి తెలుసు. రే అప్పుడే అయిపోయిందా, ఇప్పుడే మొదలైంది. ఇలా అంటే ఏంటో చెప్పా, నాకు తెలీదు. పవన్ కళ్యాణ్. ఇట్లా అంటే పవన్ కళ్యాణా? ఎవరు చెప్పారు? మీ డాడీ. అంతేనా? అన్నిటికీ లాస్ట్ లో డాడీ ఇలా అనమని చెప్పాడా? ఇలా అంటే పవన్ కళ్యాణా? ఏమని చెప్పారు మీ నాన్న నీకు? చెప్పు. ఎలాగంటే లాస్ట్ బాగుంటది అని అన్నారు. ఇలాగంటే బాగుంటుంది అన్నారా? అలా అన్న తర్వాత బాగుందా నీకు? మరి బాగుందా? ఓకే, సరే. ఇప్పుడు ఇంతమంది నిన్ను లైక్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు, వాళ్ళందరికీ ఏమన్నా చెప్పు, ఇలాగే సపోర్ట్ చేయమని, ఇంకా మంచిగా రీల్స్ చేస్తానని. నీ వర్షన్ లో ఎలా చెప్తావో చెప్పు. అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తుండండి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. అలానే డాడ్ ప్రిన్సెస్ కేజీని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, నా వీడియోస్ అన్ని మీకు వస్తాయి. ప్లీజ్ ఫాలో మీ. డాడ్ లిటిల్ ప్రిన్సెసా? డాడ్ ప్రిన్సెస్ కేజే. డాడ్ ప్రిన్సెస్ కేజే పేరు మీ డాడీ పెట్టాడు కదా? అక్క పెట్టింది. మయ ఒక్క క్వశ్చన్ రాంగ్ అయింది నాది. మిగతా అంతా డాడీయే, అంతేనా? ఓకే, సరే. మరి ఇక్కడ సుమన్ టీవీ దాకా వచ్చావు, థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాకుళంలో చక్కగా మంచిగా హ్యాపీగా ఇల్లు కట్టాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మంచిగా చదువుకో, ఫస్ట్ చదువుకుంటే అన్నీ వస్తాయి. ఇన్స్టాగ్రామ్ ఆల్మోస్ట్ ఇదంతా ఉంది కాబట్టి. ఇప్పుడు నీ వయసు ఎంత? 10. సో ఇంకొక 10-15 yearsలో నువ్వు చాలా పెద్దదాని అయిపోతావు. అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం, సరేనా? ఓకే, మరి ఏమైనా చెప్తావు సుమన్ టీవీకి ఫైనల్గా? నా ఇంటర్వ్యూ కావాలంటే సుమన్ టీవీని ఫాలో అవ్వండి, నా ఇంటర్వ్యూ మీకు వస్తుంది. ఓకే, సూపర్. అసలు స్క్రిప్టే లేకుండా చెప్పావు. నీ ఇంటర్వ్యూ కావాలంటే సుమన్ టీవీని ఫాలో అవ్వాలా?
నేను కూడా ఫాలో అవునా ఇప్పుడు? ఫాలో అవునా నేను కూడా? అవును. సరే, నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఇంతమందిని ఫాలో అవుతున్నావా? సుమన్ టీవీ పేజ్ ని ఫాలో అవుతున్నావా? ఎవరికి ఫాలో చేయట్లే. ఎందుకు? 100K అయితే ఒకరు ఫాలో చేస్తారు. ఏంటి 100K అయితే ఫాలో చేస్తావా? అలా పెట్టుకున్నావా? ఒకవేళ మా డాడీ ఎవరికి ఫాలో చేయొద్దంటే చేయను. ఓకే ఓకే, ఇది మీ డాడీ కాన్సెప్టా ఎవరిని ఫాలో చేయొద్దని? ఎప్పుడైనా అడిగావా డాడీ ఎందుకు ఫాలో చేయొద్దు, మనం పవన్ కళ్యాణ్ ఫాలో చేయొచ్చు, చిరంజీవిని ఫాలో చేయొచ్చు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ రీల్స్ వస్తాయి కదా అని అనలేదా నువ్వు ఎప్పుడు? అన్నాను. మరి ఏం చెప్పారు డాడీ? ఒకరు చేస్తే ఒకరికి అడుగుతారు, అందుకే వద్దని. అబ్బా, మీ నాన్న బాగా తెలియదు. ఏం చదువుకున్నారు మీ డాడీ? ఫిఫ్త్ చదివి ఆపేసి. ఎందుకు? మా నాన్న చనిపోయి. అయ్యయ్యో, ఓకే సరే డన్. ఓకే, అయితే మొత్తానికి నువ్వు డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంతేనా? ఓకే డన్. థ్యాంక్ యూ నాన్న, ఆల్ ది వెరీ బెస్ట్. బాగా చదువుకో. ఇన్స్టాగ్రామ్ లైక్స్, కమెంట్స్, వ్యూస్ ఈ బ్రెయిన్లో పెట్టుకోవద్దు. ఇది ఓన్లీ టైం పాస్. ఏం చెప్పు? ఇది ఓన్లీ టైం పాస్. ఓన్లీ టైం పాస్. నీకు కొంచెం కొంచెంగా యాక్టింగ్ నేర్చుకోవడానికి ఉపయోగపడింది అంతే. స్కూల్ నుంచి రాగానే వెంటనే బ్యాగ్ పక్కన పడేసి రీల్స్ చేసేయాలి అని బ్రెయిన్లో పెట్టుకోవద్దు. ముందు చదువుకో. చదువుకుంటే జాబ్ వస్తుంది. జాబ్ వస్తే డబ్బులు వస్తాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తే డబ్బులు రావు. అర్థమైందా? డాడీ చెప్పినా కూడా నువ్వు ముందు చదువుకో, తర్వాత ఖాళీ ఉన్నప్పుడు చెయ్యి ఇన్స్టాగ్రామ్. నేను చెప్పింది అర్థమైందా? నా మాట వింటావు, మీ డాడీ మాట వింటావా? మా డాడీ మాటే వెళ్తాను. ఓహో, ఇంత చెప్పింది వేస్టే అనమాట. అంటే ఇప్పుడు నేనేం చెప్పాను నేను నీకు? ఇన్స్టా బొల్లో అయితే పెట్టద్దు, ఓన్లీ టైం పాస్ వరకే. సూపర్ నాన్న, సూపర్. థ్యాంక్ యూ. ఓకే, ఇది కరెక్టే చెప్పానా తప్పు చెప్పానా నేను? కరెక్టే చెప్పు. డాడీ మాట కూడా విను, కానీ ఇన్స్టాగ్రామ్ని బ్రెయిన్లో పెట్టొద్దు. వ్యూస్, కమెంట్స్, లైక్స్ అస్సలు ఆలోచించొద్దు. మార్నింగ్ లేస్తే స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, మార్క్స్ ఎన్ని రావాలని చూడాలి. ఫోన్ ఎక్కడుంది, లైక్స్ ఎంతమంది చేశారు, కమెంట్స్ ఎక్కువ ఎంతమంది చేశారు అని చూడొద్దు. ఇంకా చాలా వయసు ఉంది కదా నీకు. నీకు ఆల్మోస్ట్ యాక్టింగ్ వచ్చు, డాన్స్ వచ్చు. అప్పుడు ట్రై చేసినా కూడా వస్తుంది ఆఫర్స్. సరేనా? ఇన్స్టాగ్రామ్ మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దు. సరేనా? చూద్దాం వింటావేనో. సరే, థ్యాంక్ యూ సో మచ్ నా షోకి వచ్చావు. అండ్ నెక్స్ట్ ఇంకా బాగా చదువుకో, ఇంకా బాగా మంచిగా ఒక 1K 100K ఫాలోవర్స్ వచ్చాక మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం. ఓకేనా? ఇంటర్వ్యూ బాగానే చేశానా? పర్లేదా? పర్లేదా? చెప్పు, ఏం చెప్తావు ఇంటర్వ్యూ గురించి? ఏం చెప్తావు? పర్లేదా? నేను ఇంకా బాగా చేశానేమో అనుకున్నాగా. నా పేరేంటి? సువర్ణ. ఎవరు చెప్పారు? అక్కడ చూసావా? బాగా షార్ప్ నువ్వు అయితే. ఓకే, అక్కడ చూసావా? నా పేరు కూడా చెప్పలేదా మీ డాడీ ఇంటర్వ్యూ తీసుకొచ్చినప్పుడు? చెప్పలే. ఎందుకులే అనుకుని ఉంటాడు. మొత్తానికి ఇక్కడ చూసేసి చెప్పేసావు. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా నవ్వుతూ ఉండు, హ్యాపీగా ఉండు. మనతో పాటు ఉంది శ్రీకాకుళం చిట్టి. ఇంటర్వ్యూ అయితే చేసేసాము. ఇప్పుడు ట్రెండింగ్ అంటే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ బాగా వైరల్ అవుతుంది. సో ఇదన్నమాట. ఏంటిది? ఇది ఎందుకు పెట్టుకున్నావు చెప్పు? చెప్పు. గేమ్ ఆడుకోవడానికా? ఇది ఇన్స్టాగ్రామ్ లో చూసే పెట్టుకున్నావు కదా? ఎట్లా చేయాలి చెప్పు? రీల్ ఎలా చేస్తున్నారు అందరూ ఇన్స్టాగ్రామ్ లో? కాదు, ఇది ఎవరు పెట్టినారో తెలుసా? ఫస్ట్ రష్మిక తెలుసా, హీరోయిన్? ఆమె కదా ఫస్ట్ చేసింది రీల్. ఆ తర్వాత కొనుక్కున్నావు కదా. సరే, ఏం చెప్తావు చెప్పు? ఇలా అందరు రీల్స్ చేస్తున్నారు కదా, నువ్వు కూడా ఇలా రీల్ చేసావు కదా, ఏమైనా చెప్తావా చెప్పు? సరే, ఇది ఎలా అనిపించింది చెప్పు? చాలా బాగా అనిపించింది. ఆడుకోవడానికా ఇది? ఎవరు కొనిచ్చారు ఇది? డాడీ. ఇది కూడా డాడీ కొనిచ్చారు. ఓకే డన్. థ్యాంక్ యూ.